తీసేది మేడం మీద అక్కడ పడుతుంది. దూరం వెళ్ళిపో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. ఉసిరికాయలు, కారం, ఎల్లుల్లిపాయ చెదగొట్టేసి చేసింది, ఇది మెంతులు, ఆవాలు, ఇది చింతపండు గుజ్జు కొంత నూనెలో మగ్గించి చేసుకుంది, ఇది సాల్టు, ఇది ఎల్లుల్లిపాయలు, ఇది పోపులు, ఇది పసుపు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు మెంతులు, ఆవాల పొడి, తర్వాత ఎల్లుల్లిపాయలు చెదగొట్టాం కదా మనం, అది వేసేసుకోవాలి. ఇది సాల్ట్ మనం తగినంత వేసుకోవాలి. ముందు మనం కొంతే వేసుకుందాం. ఈ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు. నేను మట్టికి కొంతే తీసుకున్నాను. ఇవి బాగా ఒలిసింది ఎల్లుల్లిపాయలు దీంట్లో అయితే చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసేసుకుందాం. ఇదంతా శుభ్రంగా కలుపుకుందాం. తర్వాత చింతపండు గుజ్జు, ఇది కూడా వేసుకుందాం. ఎందుకంటే చింతపండు గుజ్జు ఎందుకు వేస్తున్నాం అంటే మనకి ఈ వగరు రాకుండానే, ఉసిరికే వగరు ఉంటుంది కదా, ఆ వగరు రాకుండానే ఇది వేసుకోవడం. ఇదంతా బాగా కలిపేసుకుందాం. చూడండి, కలిపితేనే అబ్బా మంచి వాసన వస్తుంది. ఇప్పుడే కలిపేసుకొని అన్నం తినేవాళ్ళనిపిస్తుంది. దీంట్లో కొంత పసుపు వేసుకుందాం. ఇది బాగా కలిపేసాం కదా. ఇప్పుడు ఈ ఉసిరికాయలు దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేద్దాం. ఇదంతా బాగా వీటికి ఉసిరికాయలు మనం కోసుకొని నూనెలో బాగా మగ్గించాం కాబట్టి ఇది ఉప్పు, కారం ఇదంతా ఈ లోనకి బాగా పడుతుంది. మనం ఉప్పు వేసాం కదా, అది 3 రోజుల తర్వాత ఒకవేళ సరిపోతే అప్పుడు వేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసి
కాసిన నూనె ఉంది. ఈ కాసిన నూనె బాగా చల్లారిపోవాలి. బాగా చల్లారిపోతేనే ఈ వీటిలో వేయాలి. ఇది ఇప్పుడు నూనె వేస్తాం కదా, బాగా కలిపేద్దాం. మనకేమన్నా ఇంకా నూనె పడుతుందంటే తర్వాత వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. వావ్, సూపర్. ఇదంతా బాగా కలిపేసుకొని మనం ఒక డబ్బాలోకి తీసేసుకుందాం. ఉప్పు మనం కొంత వేసాం కదా, తర్వాత చూసుకుందాం. ఇదంతా కలిపేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను పోపు పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుందాం. దీంట్లో మా పిల్లలు కూడా సాయం చేశారండి. నా పిల్లలు కూడా నాకు సాయం చేసి ఈ ఉసిరికాయలు అన్నీ వాళ్ళు సాయం చేశారు. నాకు సందీపు, కార్తీక్ ఇద్దరు అబ్బాయిలు. మా ఇద్దరు అబ్బాయిలు నాకు ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళ వల్లే నేను ఇవన్నీ చేస్తున్నాను వీడియో. మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అది నూనె ఉంటుంది, దీంట్లో ఇది బాగా కలిపేసుకుంటే ఇప్పుడు ఉప్పు చూద్దాం కొంత. భలే ఉందండి, సూపర్, సరిపోయింది. ఉప్పు కారం ఇంత సరిపోయింది. తర్వాత ఈ డబ్బాలోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ డబ్బాలోకి తీసేసుకుందాం మనం. ఇలాగ డబ్బాలో ఇదంతా వేసేసుకున్నాం. ఇంకో ఫ్రెండ్స్ ఉసిరికాయ. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి. ఇదే మా అల్లరి కోతి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్కి ఇంకా మంచి సబ్స్క్రైబర్స్ వచ్చేలా చూడండి. బాయ్.